హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? అశుతోష్ శర్మ గత సీజన్లో పంజాబ్ కింగ్స్లో ఉన్నాడు. 9 ఇన్నింగ్స్లో ఆడి 15 సిక్సర్లు 10 ఫోర్లతో 189 పరుగులు చేశాడు. ఇప్పుడు ఆర్సీబీ ఫ్రాంచైజీ యువ స్పీడ్ స్టార్పై కన్నేసింది. ఐపీఎల్ మెగా వేలం కోసం ఆర్సీబీ ఫ్రాంచైజీ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. ఈ సన్నాహాల మధ్య ఆర్సీబీ కొంతమంది ఆటగాళ్లపై ట్రయల్స్ నిర్వహించింది. ఇందులో పంజాబ్ కింగ్స్ మాజీ ఆటగాడు అశుతోష్ శర్మ కూడా కనిపించారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఆర్సీబీ జట్టు ట్రయల్స్లో కూడా అశుతోష్ శర్మ పాల్గొని దీని ద్వారా తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని బయటపెట్టాడు. ప్రముఖ ఆటగాళ్లలో ఒకరు ట్రయల్స్లో పాల్గొన్నందున అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్సీబీ నుంచి ఫినిషర్ కోసం వెతుకుతుందని, అందుకే అశుతోష్ను ట్రయల్స్కు ఆహ్వానించినట్లు తెలిసింది. అందువల్ల మెగా వేలంలో అశుతోష్ను ఆర్సీబీ వేలం వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున 11 మ్యాచ్లు ఆడిన అశుతోష్ శర్మ 9 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేశాడు. ఈసారి అతను 167 స్ట్రైక్ రేట్తో మొత్తం 189 పరుగులు చేశాడు. ముఖ్యంగా యువ స్ట్రైకర్ పంజాబ్ కింగ్స్ జట్టు ఫినిషింగ్ రోల్ను తెలివిగా నిర్వహించాడు. దీంతో ఆర్సీబీ కూడా అశుతోష్ శర్మపై ఓ కన్నేసి ఉంచింది. మెగా వేలానికి ముందు ఆర్సీబీ ఫ్రాంచైజీ మొత్తం 5 ఆటగాళ్లను ఉంచుకుంది. ఇక్కడ విరాట్ కోహ్లీ ధర 21 కోట్లు, రజిత్ పాటిదార్కు 11 కోట్లు వస్తాయి. అలానే యష్ దయాల్ను 5 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకున్నారు. అంటే 3 ఆటగాళ్లను అట్టిపెట్టుకునేందుకు ఆర్సీబీ ఫ్రాంచైజీ 37 కోట్ల రూపాయలను వెచ్చించింది. మిగిలిన 83 కోట్లకు 22 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. మరి మీలో ఎంతమంది ఆర్సీబీకి అశుతోష్ శర్మ ఆడతాడని అనుకుంటున్నారో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.